అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమ విషయాలు తెలియజేస్తూ మీ ముందుకి షార్ట్స్ రూపంగా చాలా వీడియోలు తెస్తూ ఉన్నాను. చాలామంది చాలా అభిమానంగా చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏమంటే నేను వంట చేసి వీడియో పెడితే అంటే షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొస్తే దానికి వ్యూస్ అయితే చాలా బాగా వస్తాయి. కాకపోతే మామూలు విషయాలు తెలియజేసినప్పుడు కొంచెం వ్యూస్ అయితే తగ్గుతుంది. ఇంకా ఏదైనా అంటే నాకు టైం లేనప్పుడు ఏదైనా సాంగ్ సెట్ చేసి మీ ముందుకు వీడియో తీసుకొస్తే అస్సలు వ్యూస్ రావు. దానికి ఏదో అప్పి ఏదో గుడ్డేట్లో మంచి అన్నిటికీ ఏదో ఒక వీడియోకి వస్తుంది అనమాట. ఎప్పుడన్నా నాకు టైం లేనప్పుడే ఆ రకంగా పెడతాను, ఎవరు తప్పుగా భావించద్దండి. ఇంకా ఈ విషయాలు ఎందుకు మీ ముందుకు తీసుకొస్తానంటే కొన్ని సందర్భాల్లో ఫుల్ వీడియోలు కూడా తీసింటాను. అప్పుడు ఈ షార్ట్ వీడియో కింద స్క్రీన్ మీద నేను లింక్ అనేది పెడతాను, ఫుల్ వీడియో లింక్ అనేది పెడతాను. ఎప్పుడైతే ఈ షార్ట్ వీడియోకి మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయో అప్పుడు ఫుల్ వీడియో కూడా మనకి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే లింక్ టచ్ చేస్తారు కాబట్టి. ఇంకా ఈరోజు పొద్దున్న ఒకటి మంచి భక్తి సాంగ్ ఒకటి సెట్ చేసి మన తోటంతా చూపిస్తూ తోటలో ఫ్రూట్స్ కోస్తూ మన వాళ్ళకి పంచుతూ అది షార్ట్స్ రూపంగా ఒక సాంగ్ సెట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. దానికైతే అస్సలు వ్యూస్ రాలేదండి. దానికని ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు 4 మాటలు ఈ విషయాలు మీకు తెలియజేస్తూ 4 మాటలు మాట్లాడుతూ ఈ విషయాలు మీకు తెలియజేస్తూ స్క్రీన్ వెనకాల అంటే నా వెనకాల స్క్రీను అదే వీడియోని సెట్ చేద్దాము అని అన్నట్లా, అంటే కొత్తగా నేను కూడా ఎడిటింగ్ నేర్చుకున్నట్లా ఉంటుంది. ఈ రకంగా మీ ముందుకు ఆ వీడియో తీసుకొచ్చినట్లా ఉంటుంది. చూద్దాం దానికి ఎట్లా వ్యూస్ వస్తుందో అన్నట్లుగా. అంటే ఈ రకంగా నేను మాట్లాడితేనే వ్యూస్ వస్తుంది, నా మాటలకి అభిమానులు ఉన్నారు, నేను చేసే విషయాలు మాటల రూపంగా మీకు తెలియజేస్తేనే మీకు ఇష్టము అన్నట్లుగా నేను అనుకుంటున్నాను. అది నిజమా లేదు నా భ్రమ అనేది ఈ వీడియో ద్వారా తెలిసిపోతుంది. అబ్బా నాకు పొద్దున్నే పెట్టిన సాంగ్ భక్తి సాంగ్ పెట్టిన వీడియోకైతే మామూలుగా మన వీడియోలో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ర్యాంక్ వరకునే పోతూ ఉంటాయి. అలాంటిది 10th ర్యాంక్ పోతుంది ఆ వీడియో. దానికనే అంటే మనకి యూట్యూబ్ ర్యాంక్స్ కూడా చూపిస్తుందండి, అది చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో ఎంత ర్యాంక్ పోతుందనేది చూద్దామన్నట్లుగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. 4 మాటలు చెప్పాను, అంటే విషయాలు మీకు తెలియజేశాను. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నేస్తే లైక్ చేయండి అబ్బా, ఓకేనా? మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.